ఓకే. సింపుల్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్. కన్నం లాస్ట్ ముందేంటి సింపుల్ ప్రెజెంట్ కూడా చూసాం. అక్కడ సింపుల్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్పుకునే ముందు మన సింపుల్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్లో ఏం చెప్పుకున్నామో చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఇంతకు ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నామో చూద్దాం. అక్కడ మనం ఎందుకు యూజ్ చేస్తారు అది ప్రెజెంట్లో. సింపుల్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి కూడా ప్రెజెంట్లో స్టేట్ కానీ ఒక ఎమోషన్ కానీ ఒక స్టేట్ కానీ చెప్పడానికి కానీ ఒక ఎమోషన్ గురించి కానీ ఒక స్టేట్ గురించి చెప్పడానికి కానీ లేకపోతే ఒక రోల్ కానీ పొజిషన్ గురించి చెప్పడానికి కానీ ఒక రోల్ కానీ ఒక పొజిషన్ గురించి కానీ చెప్పడానికి కానీ అండ్ ఇంకా ఏంటి ఇక్కడ మనకి ఒక సిచ్యువేషన్ గురించి చెప్పడానికి కానీ లేకపోతే ఒక ఈవెంట్ గురించి కానీ చెప్పడానికి కానీ మనం సింపుల్ ప్రజెంట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ని యూజ్ చేసేవాళ్ళం ప్రజెంట్లో జరిగేటప్పుడు. అదే పాస్ట్ అంటే ఏమొస్తుంది, పాస్ట్ వస్తుంది. పాస్ట్లో జరిగిన ఏంటి సింపుల్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి ఇక్కడ పాస్ట్లో అన్నమాట. పాస్ట్లో స్టేట్ కానీ ఎమోషన్ గురించి కానీ రోల్ కానీ పొజిషన్ గురించి కానీ లేకపోతే ఒక సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ గురించి కానీ మనము చెప్పుకోవచ్చు. దేంట్లోని సింపుల్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్లో. ఓకే, చూడండి ఒకసారి మన స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ మనం స్టేట్ ఆర్ ఎమోషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. అక్కడ ఏంటి ఇక్కడ ఐ వాజ్ హ్యాపీ. నేను అప్పుడు ఎలా ఉండేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని అనమాట. పాస్ట్లో ఎలా ఉండేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని. నెక్స్ట్ హీవర్ ఏంటంటే క్లెవర్. అతను ఎలా ఉండేవాడు, చాలా తెలివైన వాడి కింద ఉండేవాడు. హీవర్ క్లెవర్, అతను చాలా తెలివైన వాడి కింద ఉండేవాడు ఇంతకుముందు పాస్ట్లో. ఇప్పుడు ప్రజెంట్ లేడు మాట. నెక్స్ట్ ఏంటి రోలర్ పొజిషన్. రోలర్ పొజిషన్లో ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ మనం అప్పుడు ఎలా ఉండేవాడిని నేను ఇక్కడ ఐ వాజ్ ఏ టీచర్. అప్పుడు టీచర్ కింద వర్క్ చేసేవాడిని నేను. ఏంటి పాస్ట్లో రోల్ ఏంటి, టీచర్ కింద వర్క్ చేసేవాడిని. ఏంటి ఆవిడ రోల్ ఏంటి, పాస్ట్లో ఆవిడ రోల్ ఏంటి, లేదా ఆవిడ పొజిషన్ ఏంటంటే సివర్ ఏ కెప్టెన్ టు ఏ టీమ్. ఒక టీంకి కెప్టెన్ కింద వర్క్ చేసే ఉండేది ఆమె గతంలో. నెక్స్ట్ సిచ్యుయేషన్ ఆర్ ఈవెంట్ గురించి చూద్దాం. సిచ్యుయేషన్ ఆర్ ఈవెంట్ ఏం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ ద మీటింగ్ ఎలా ఉండేది అప్పట్లోని టూ లాంగ్, చాలా ఎక్కువ టైం జరిగేది అనమాట. ఇప్పుడు అంత టైం జరగట్లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి ద వెదర్ వాజ్ పర్ఫెక్ట్. అప్పుడులో వెదర్ పర్ఫెక్ట్గా ఉండేది. ఇప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఇప్పుడు எனக்கு ఉందో తెలియట్లేదు అనమాట. ద వెదర్ వాజ్ పర్ఫెక్ట్ గతంలో ఉండేదని చెప్పడానికి అక్కడ. ఇదేంటి సింపుల్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ టెన్స్ గురించి ఇది. ఇప్పుడు మనం స్ట్రక్చర్ చూద్దాం. ఏ టెన్సెస్ కన్నా 4 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. 4 టైప్స్ ఉంటాయి. ఏంటవి? పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటి సెకండ్ వన్ ఏంటి నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఫోర్త్ వన్ ఏంటి నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. మన క్వశ్చన్ ఫార్మ్స్ నెగిటివ్ క్వశ్చన్ ఫార్మ్స్ అని కూడా అనొచ్చు. ఇలా దేనికన్నా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, 4 టైప్స్లో ఉంటుంది. ఏ టెన్సెస్ తీసుకున్నా 4 టైప్లో స్ట్రక్చర్ ఉంటుంది మనకి. ఓకే, మన పర్సన్స్ గురించి చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనకేంటి పర్సన్స్ 7 టైప్స్ ఉంటాయని తెలుసు. దాంట్లో ఐ ఒకటి. ఫస్ట్ సింగులర్ తీసుకుందాం. అక్కడ మనం ఐ, హీ, షీ, ఇట్, ఇవి సింగులర్. ఇవి వీటికి ఏమొస్తుందంటే వజ్ వస్తుంది అనమాట. సింగులర్కి ఏమొస్తుంది ఇక్కడ వజ్ వస్తుంది. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ యూ ఉంది,
వి ఉంది, దే ఉంది. ఇవేంటి ప్లూరల్. ప్లూరల్కి ఏమొస్తుంది ఇక్కడ మనకి? ప్లూరల్కి ఏమొస్తుందంటే ప్లూరల్ ఇది. వీటికి ఏమొస్తుంది? వర్ వస్తుంది. అంటే వెబ్స్ ఎన్ని ఉంటాయి? హెల్పింగ్ వెబ్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ మనకి? హెల్పింగ్ వెబ్స్ కానీ లింకింగ్ వెబ్స్ కానీ ఓన్లీ 2 ఉంటాయి. వజ్ వర్ మాత్రమే యూజ్ చేస్తాం ఇక్కడ మనం చాలా వరకు జనరల్గా. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం పాజిటివ్ సెంటెన్సెస్ గురించి చూద్దాం. పాజిటివ్ సెంటెన్సెస్. ఏముంటుంది ఇక్కడ మనకి? ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? హెల్పింగ్ వెర్బ్ కానీ లింకింగ్ వెర్బ్ కానీ వజ్ ఆర్ వర్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ ఏముంటుంది? ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్. ఓకే, ఐ ఉంది ఇక్కడ. సబ్జెక్ట్లో ఏముంది ఇంకా? ఈ ఉంది, సారీ ఐ ముందు సింగులర్ తీసుకుందాం. ఐ, హీ. నెక్స్ట్ ఏంటి? షీ, ఇట్. ఇది సింగులర్. ప్లూరల్ ఏమొస్తాయి ఇక్కడ మనకి? యూ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? వెయ్యి వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది? దే. ఇలా 3 తీసుకుందాం. ఇవి ప్లూరల్లోకి వస్తాయి. సింగులర్లో ఉంటే ఏమవుతుంది మనకి? వజ్ వస్తుంది అన్నమాట. ప్లూరల్లో ఉంటే ఏమొస్తుంది? వర్ వస్తుంది. మనం ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నామంటే ఇక్కడ నేను హ్యాపీ అనే ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. ఏంటి ఇక్కడ? ఐ వాజ్ హ్యాపీ. నేను హ్యాపీగా ఉండేవాడిని గతంలో. సరే. సెకండ్ వన్ ఏంటి? హీ వాజ్ హ్యాపీ. అతడు హ్యాపీగా ఉండేవాడు. థర్డ్ వన్ ఏంటి? షీ వాజ్ హ్యాపీ. ఆమె హ్యాపీగా ఉండేది. నెక్స్ట్ ఏంటి? ఇట్ వాజ్ హ్యాపీ. అది హ్యాపీగా ఉండేది. నెక్స్ట్ వన్ ఏంటి? ప్లూరల్ ఉన్నాయి ఇక్కడ. ప్లూరల్ చూద్దాం. యు ఆర్ హ్యాపీ. నెక్స్ట్ వన్. యు వర్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండేవారు గతంలో. నెక్స్ట్ ఏంటి? వి వర్ హ్యాపీ. మనము లేకపోతే మేము గతంలో హ్యాపీగా ఉండేవాళ్ళం. నెక్స్ట్ ఏంటి? దే వర్ హ్యాపీ. వారు గతంలో హ్యాపీగా ఉండేవారు అన్నమాట. దే వర్ హ్యాపీ. ఓకే, ఈ విధంగా ఏం చేయొచ్చు ఇక్కడ మనం? పాజిటివ్ సెంటెన్సెస్ని రాయొచ్చు. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనం. ఓకే, సెకండ్ వన్ ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్సెస్. దీంట్లో ఏం తీసుకుంటాం? నాట్ వర్డ్ వస్తుందంటే ఎక్స్ట్రానే. పాజిటివ్ సెంటెన్స్కి దీనికి డిఫరెన్స్. సబ్జెక్ట్ ఉంటుంది. ఏముంటుంది? వాజ్ నాట్ కానీ వర్ నాట్ కానీ తీసుకుంటాం. దీన్ని వాజ్ అంటే అని కూడా అనొచ్చు మనం. వర్ నాట్ అయితే వారెంట్ అని కూడా అనొచ్చు. ప్లస్ ఏముంది ఇక్కడ? ఆబ్జెక్ట్ ఉంటుంది. వీటిని ఆబ్జెక్ట్ అంటారు జనరల్గా. ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం మనం. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. సబ్జెక్ట్ని కంప్లీట్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. సబ్జెక్ట్ కింద ఏముంది? ఐ ఉంది, హీ ఉంది, షీ ఉంది, సింగులర్ ఇవి.
ఇట్ వరకు. నెక్స్ట్ ఏంటి, యూ ఉంది, వి ఉంది, నెక్స్ట్ దే ఉంది. వీటిని ప్లూరల్ అంటాం మనం. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ మనకి వాజ్ నాట్ ఉంటుంది, లేకపోతే వజెంట్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది, వర్ నాట్ ఉంటుంది, వరెంట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకుంటున్నాం, అక్కడ మనం హ్యాపీ అనే ఆబ్జెక్ట్ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. ఐ వాజ్ నాట్ హ్యాపీ, నేను హ్యాపీగా లేను గతంలో హ్యాపీగా లేనమాట. హీ వాజ్ నాట్ హ్యాపీ, అతడు గతంలో హ్యాపీగా లేడు. నెక్స్ట్ షీ వాజ్ నాట్ హ్యాపీ, ఆమె గతంలో హ్యాపీగా లేదు. నెక్స్ట్ ఇట్ వాజ్ నాట్ హ్యాపీ, ఇది గతంలో హ్యాపీగా లేదు. నెక్స్ట్ యు వరెంట్ హ్యాపీ, వజెంట్ అనేసి ఇది వరెంట్ అనమాట. యు వరెంట్ హ్యాపీ, మీరు గతంలో హ్యాపీగా లేరు అన్నమాట, మీరు హ్యాపీగా లేరు. వి వరెంట్ హ్యాపీ, అయితే వి వర్ నాట్ హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు, మేము హ్యాపీగా లేము. దే వరెంట్ హ్యాపీ, వారు హ్యాపీగా లేరు. ఈ విధంగా ఏంటంటే మనం నెగిటివ్ సెంటెన్సెస్ని ఈ విధంగా ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పేజ్లో తీసుకుందాం. థర్డ్ వన్ ఏంటి, క్వశ్చన్ ఫార్మ్స్, లేకపోతే క్వశ్చన్స్ అని కూడా అన్నాం ఇక్కడ మనం. క్వశ్చన్స్, వాజ్ కానీ వర్ కానీ ఉంటుంది, ప్లస్ ఇంకేముంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, ప్లస్ ఇంకేముంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ముందు సబ్జెక్ట్ రాద్దాము. ఏంటి, ఇక్కడ సింగులర్ తీసుకుందాం. ఐ, హీ, షీ, ఇట్. నెక్స్ట్ ప్లూరల్ తీసుకుంటే వి, దే, యూ, మర్చిపోయాం కదా యూ. మొత్తం 7 టైప్స్ ఉంటాయి. పైన 4 ఏంటి, ఇక్కడ అవి సింగులర్ కాబట్టి అక్కడ ఏం రాయాలి, ఇక్కడ మనం వాజ్ తీసుకుంటాం, అక్కడ వాజ్. ఇవి ప్లూరల్ కాబట్టి ఇక్కడ వర్ తీసుకుంటాం. ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నాం, ఇక్కడ మనం హ్యాపీ తీసుకున్నాం. క్వశ్చన్స్ రాద్దాం. వాజ్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా ఉండేవాడినా. వాజ్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా ఉండేవాడినా. వాజ్ హీ హ్యాపీ, అతడు హ్యాపీగా ఉండేవాడా. నెక్స్ట్ వాజ్ షీ హ్యాపీ, ఆమె హ్యాపీగా ఉండేదా. నెక్స్ట్ వాజ్ ఇట్ హ్యాపీ, అది హ్యాపీగా ఉండేదా. నెక్స్ట్ వర్ వీ హ్యాపీ, మేము లేకపోతే మనం హ్యాపీగా ఉండేవాళ్ళమా. నెక్స్ట్ వర్ దే హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా ఉండేవారా. నెక్స్ట్ వర్ యూ హ్యాపీ, మీరు హ్యాపీగా ఉండేవాళ్ళ. ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేసి మనం, ఇది క్వశ్చన్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏముంటుంది, నెగిటివ్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. నెగిటివ్ క్వశ్చన్స్, దీంట్లో ఏముంటుంది, వాజ్ నాట్ కానీ వర్ నాట్ కానీ యూజ్ చేస్తాం. వాజ్ నాట్ని వరెంట్ అని, వజెంట్ అని, వర్ నాట్ని వరెంట్ అని యూజ్ చేయొచ్చు మనం. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ ఫామ్ అన్నమాట. ఇంకో స్ట్రక్చర్ కూడా ఉంటుంది దీంట్లోని, అది ఫార్మల్, రిటర్న్కి యూజ్ చేస్తారు. మనం చెప్పుకోని అవసరం లేదు కానీ చెప్తున్నాం. సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ సబ్జెక్ట్ రాసుకుంటాం. ఇక్కడ మనం ఐ కానీ, హీ కానీ,
షీ కానీ, ఇట్ కానీ. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ వి, యూ. నెక్స్ట్ ఏంటి దే. ఇలా 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సింగులర్కి ఐ, హీ, షీట్ సింగులర్ కాబట్టి అక్కడ ఏమొస్తుంది వజెంట్ వస్తుంది. ఈ 3 ప్లూరల్ కాబట్టి వరెంట్ వస్తుంది. వి, యూ, దే. ఆబ్జెక్ట్ కింద ఏం తీసుకున్నాం ఇక్కడ మనం హ్యాపీ తీసుకున్నాం ఇక్కడ. సో సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి వజంట్ ఐ హ్యాపీ, నేను హ్యాపీగా లేను కదా అనమాట. వజంట్ హీ హ్యాపీ, అతడు హ్యాపీగా లేడు కదా అని చెప్పడానికి. నెక్స్ట్ ఏంటి వజంట్ షీ హ్యాపీ, ఆమె హ్యాపీగా లేదు కదా. నెక్స్ట్ వజంట్ ఇట్ హ్యాపీ, అది హ్యాపీగా లేదు కదా. నెక్స్ట్ వరెంట్, వరెంట్ వి హ్యాపీ, మనం హ్యాపీగా లేము కదా గతంలో అన్నమాట. వరెంట్ యూ హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు కదా. వరెంట్ దే హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా లేరు కదా. ఈ విధంగా ఏంటంటే మనం సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయొచ్చు. లేకపోతే ఇంకోటి కూడా చూద్దాం ఇక్కడ మనం. ఇది ఫార్మల్, మన రిటర్న్లో యూజ్ చేసేది మన నెక్స్ట్ చెప్పుకుందాం నెక్స్ట్ జస్ట్ ఇన్ఫర్మేషన్కి. సెకండ్ వన్ ఏమొస్తుంది ఇక్కడ వాజ్ కానీ వర్ కానీ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ సబ్జెక్ట్ వస్తుంది, నెక్స్ట్ నాట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత నాట్ వెళ్తుంది అనమాట. నెక్స్ట్ ఏమొస్తుంది ఆబ్జెక్ట్ వస్తుంది. జనరల్గా మనకి ఫార్మల్ అంటే రిటర్న్లో యూజ్ చేస్తాం మనం. సబ్జెక్ట్ తీసుకుందాం మనం ఐ, హీ, షీ, ఇట్. సింగులర్ తీసుకున్నాం ఫస్ట్ అని. నెక్స్ట్ ప్లూరల్ తీసుకున్నాం యూ, దే, వి. సింగులర్స్కి ఏమొస్తుంది వజ్ వస్తుంది, ప్లూరల్కి ఏమొస్తుంది వర్ వస్తుంది. ఈ రెస్ట్ ఏముంది నాట్ ఉంది, ఇంకేముంది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ హ్యాపీ ఉంది. ఇప్పుడు అర్థం చూడండి సెంటెన్సెస్ అర్థం ఇక్కడ మనం. ఫస్ట్ ఏంటి వాజ్ ఐ నాట్ హ్యాపీ, నేను హ్యాపీగా లేను కదా. నెక్స్ట్ వాజ్ హీ నాట్ హ్యాపీ, అతడు హ్యాపీగా లేడు కదా. అప్పుడు గతంలో అన్నమాట. వాజ్ షీ నాట్ హ్యాపీ, ఆమె హ్యాపీగా లేదు కదా. నెక్స్ట్ వాజ్ ఇట్ నాట్ హ్యాపీ, అది హ్యాపీగా లేదు కదా. ప్లూరల్ చూద్దాం. వర్తో స్టార్ట్ చేస్తాం. వర్ యూ నాట్ హ్యాపీ, మీరు హ్యాపీగా లేరు కదా. నెక్స్ట్ వర్ దే నాట్ హ్యాపీ, వాళ్ళు హ్యాపీగా లేరు కదా. లాస్ట్ వన్ ఏంటి వర్ వి నాట్ హ్యాపీ, వర్ వి నాట్ హ్యాపీ, మేము లేకపోతే మనము హ్యాపీగా లేము కదా. ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేస్తాం.